గుడ్ ఈవినింగ్ అండి, సంపత్ గారా మాట్లాడేది? అవునండి సార్, మేము ఇట్లా ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ నుండి రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను, సౌమ్యశ్రీ అండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాం సార్. మీ నెంబర్ సమ్మయ్య గారు ఇచ్చారు. ఇది మొన్న చిన్న ఇష్యూ అయింది కదా సార్, ఇది సైదాపూర్ ఎస్ఐ భార్గవ్ గారు, దాని గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేయగలరా మీరు ఏమన్నా? మీరు మీకు దానికి ఉన్నంత వరకు చెప్పండి, మీరు చెప్పగలిగే చెప్పండి. క్యాండిడేట్ నెంబర్ ఇవ్వండి, మేము దాంతో కూడా మాట్లాడతాం. సార్ ఒక్కసారి మీ పేరుతో పాటు నాకు చెప్పరా, స్టార్ట్ చేయరా ప్లీజ్. ఓకే అండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్లో అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్. ఓకే సార్. ఉండడం అయితే ఇక్కడ సైదాపురం మా పక్కనే ఉంటుంది సార్. నేను ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ అని. ఓకే సార్. ఈయన మనోడు మహేందర్ అని, ఆయన పీజీ చదివి బీడీ కూడా చేసాడు. ఓకే సార్. అంటే ఎక్కడ ఉంటాడు తను? వాళ్ళ అక్కడ అదే మండలానికి సంబంధించిన వ్యక్తి. ఓకే అండి. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతుంటే ఈయన అట్లకి బండి మీద పోతున్నాడు. బండి మీద పోతున్న క్రమంలో వాళ్ళు బండి ఆపిర్రు. ఏం పేరు అనేది అని అంటే పేరు చెప్పిండట, ఊరు పేరు అడిగినట్టు ఊరు పేరు కూడా చెప్పిండట. ఏం చదివినవు రానంటే ఇట్లా పీజీ చదివినా అని చెప్పిండట. ఏ కులం రానంటే ఎస్సీ మాది గారు. అంటే ప్రశ్నలు కూడా ఇదే, అంటే మర్యాద లేకుండా అవురా అనుకుంటే మాట్లాడినరా? అవురా అనుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కామన్ గా మాట్లాడేదే అది. కొంచెం ఈయన ఏంటంటే ఈయన నైట్ పాయింట్ మీద ఉన్నాడు, టీ షర్ట్ మీద ఉన్నాడు, చిన్న లోన మీద పోతున్నాడు. ఓకే సార్. ఇప్పుడు కామన్ గా మాట్లాడతారు కానీ కామన్ రైట్ కాదు కదా వాళ్ళకు, మర్యాద లేకుండా మాట్లాడడం అనేది రైట్ కాదు కదా. అదే కాదు కాదు వాళ్ళకు. ఆయన రఫ్ కొంచెం ఆ ఎస్ఐ మాట్లాడమే ఆయన పద్ధతి అట్లుంది. అయితే ఈ లోపు ఈ అడుగుతున్న క్రమంలో వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసిందట. ఓకే. ఎవరు? ఈ మహేందర్ వాళ్ళ మిస్సెస్. మహేందర్ అంటే బాధితుడు, మహేందర్ అనేటప్పుడు బాధితుడు. రైట్. ఈ బాధితుని వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి ఇట్లా హలో అనే లోపే ఈయన ఎదురుగానే ఉన్నాడు ఎస్ఐ. అరే నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ ఎత్తినవేంద్రా అని చెప్పేసి ఒకటి దర్శిండట. అట్లే నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ ఎత్తినవేంద్రా, ఫోన్ మాట్లాడుతున్నావు అని దర్శిండట. చదవగానే అరే కొడుతున్నారు ఏం సార్ అని మళ్ళీ అన్నాడు. ఇంకొకటి దర్శిండు. ఇంకొకటి దర్శి మరవడుతున్నవేంద్రా, ఈయనేమో కొడుతున్నవేంది సార్ అని ఈయన అన్నాడు. మరవడుతున్నవేందని ఎస్ఐ అన్నాడు. అంతలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి సార్కి మరవడతావా అని చెప్పేసి ఈయన కొడుతున్నవేంది అని ఈ క్వశ్చన్ వేసుట్లో ఆయన కొంచెం ఇంకా ఈగో అట్ట అయింది. ఓకే. ఇంకా ఇక అట్లే చెప్పల మీకెళ్ళి అట్లే కొట్టడము. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి సార్కి మరవడతావారా అని వాళ్ళు కొట్టడము. ఆడ ఒక 10-15 నిమిషాలు ఇక ఒక ఇదే తదంగం. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆడ ఉన్న ఒక దగ్గర ఒక 20-30 మంది ఉన్నారట. అసలు కూడా వాళ్ళు చూస్తుండగానే కొట్టిండ్రు. కొట్టి బూతులు తిట్టడం, మోకాళ్ళ మీద నిలబెట్టి తప్పైందని చెప్పరా దండం పెట్టి సార్ దండం పెట్టి. సరే, ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు చేసే డ్యూటీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఇంతకు ఈ మహేందర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిండ్రా? పాజిటివ్ వచ్చిందా? ఫస్ట్ చేయలేదు. ఈ కొట్టుడు అంతా అయిపోయిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిండ్రు. ఓకే. ఆయన వాస్తవంగానే ఆల్కహాల్ తీసుకోవడం, పొద్దున మార్నింగ్ కళ్ళు తాగిండట. ఆయన స్వారో స్టూడెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తో మంచి సంబంధాలు ఉంటే ఆయనంతా మిస్బిహేవ్ చేసే మనిషి అయితే కాదు. నేను మార్నింగ్ కళ్ళు తాగినా, నేను అసలు ఎక్కడ కూడా నేను అసలు ఆల్కహాల్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదని స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ టెస్ట్ లో కూడా నెగిటివ్ వచ్చింది కదా? వాళ్ళు టెస్ట్ చేసిండ్రు. టెస్ట్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ ఏంటి సార్ అక్కడ? టెస్ట్ రిపోర్ట్ మరి 100-120 వచ్చిందట. అంటే పాజిటివ్ అని తాగినట్టు వచ్చింది. కళ్ళు తాగిండు కాబట్టి కళ్ళు తాగితే అది కనీసం ఒక 7-8 గంటలు ఉంటుంది కళ్ళు తాగితే. ఓహో సార్. ఓకే. కళ్ళు తాగితే నీకు ఎక్కువ సమయం, నువ్వు మందు తాగిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎక్కువ సమయం ఈయన కాన్సెన్స్ లో ఉన్నాడు. ఈయన లూజ్ టాక్ ఎక్కడ చేయలేదు.
న్యూస్ టాక్ వేయలేదు, వాళ్ళు కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ దండం పెట్టు, మళ్ళీ ఎస్ఐ కూడా కారే తప్పైందా అని చెప్పాలి. సీసీ కెమెరాలు కూడా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయిన తర్వాత వీళ్ళు కాగితం నాదే తక్కువ చేయించి చెప్పుకొని రాయించుకున్నారు మహేందర్ గారితో, బాధితులతో రాయించుకున్నారు. అంటే ఈయన కొట్టడంతో అక్కడ ఎవరో ఉండి అరే అన్న కిందగా కొట్టిండ్రు అంటే ఇట్లా ఎస్ఐ కొట్టిండు అంటే మేము అడుగుదా అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఆడ ఉన్నోళ్ళు లోపలికి వచ్చి అడిగారట. అడుగుతుంటే మేము వాడే మిస్బిహేవ్ చేసిండు అని చెప్పిండు. ఒకవేళ మిస్బిహేవ్ చేసినా కూడా చేయి చేసుకోవడం అనేది ఏ చట్టంలో ఉందండి? అదే 100% తప్పే కదా. చెయ్యి చేసుకోవడం అనేది ఎక్కడా లేదు అసలు, అది 100% తప్పే అది. అవును, దాన్ని రాసిన తర్వాత ఈయన వచ్చిండు, ఇంటికి వచ్చిండు. ఇలా అమ్మ నాన్న ఈ దెబ్బలన్నీ చూసినాక ఏమైంది ఏంటంటే ఇట్లా కొట్టిండ్రు అని చెప్పినాక ఈయన హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ పోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అంటే చాలా గట్టిగానే చేయి చేసుకున్నాడు, దెబ్బలు కొట్టినారు. దెబ్బలు కొట్టినారు. ఈ చెవులకెళ్ళి బ్లడ్ కారడం. తెల్లారి బ్లడ్ కారుతుంటే సరేలే ఇక చూసుకుందాం లేదా, ఆయన కొంచెం ఫీవర్ వచ్చింది, 2-3 రోజులు తీసుకొని 2-3 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ కు చెవు చూపించుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెవు చూపించుకోవాలి, టెస్ట్ చేయించుకోండి అని చెప్తే ఆయన టెస్ట్ పోతే ఈ 2 చెవులే కర్ణబేరీలు దెబ్బతిన్నాయి. అవి ఏమన్నా ఫొటోస్ ఉన్నాయా సార్ వాళ్ళ దగ్గర, ఏమైనా అవైలబుల్ ఉంటాయా? ఉన్నాయండి, ఉన్నాయి. ఓకే, నేను మహేందర్ గారి నెంబర్ ఇస్తే కలెక్ట్ చేసుకుంటాను, లేదంటే మీ దగ్గర ఉన్నా పర్వాలేదు. ఓకే అండి. అది అయిన తర్వాత ఇక దాని తర్వాత ఆ ఎస్పీ గారికి ఇచ్చిండు. ఎస్పీ గారికి ఇచ్చిన రోజు నాకు ఫోన్ చేసిండు. ఇక సిపి గారికి ఇచ్చిన నేను ఇట్లా జరిగిందన్నా అంటే సార్ నేను రేపు మార్నింగ్ వచ్చినా అని చెప్పి నేను ప్రెస్లో దాని సంఘాలను అదే రోజు ఆయన పరామర్శించి ఆ నుంచి ప్రెస్ మీట్ పెట్టినాం. అది అయింది. దాని తర్వాత కొంత అన్ని సంఘాలు కలిపి మళ్ళీ ఏసీబీని కలిసినాం, మళ్ళీ మూమెంట్ చేసినాం. ఇది ఏ డేట్, ఏ రోజు జరిగిందండి? ఇది పోయిన నెల 8 తారీఖు జరిగింది. 8 మే 8. మరి ఇప్పుడు ఏసీబీ గారు కూడా రిపోర్ట్ రాసిండ్రు, రియల్ గానే కొట్టిండ్రు, రియల్ గానే ఎస్ఐ చేసుకున్నాడు కర్ణాబేరి వాళ్ళంతా రిపోర్ట్ రాసింది. కొంచెం సాక్షులు ఎవిడెన్స్ కోసం వాళ్ళంతా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద చర్య ఏం తీసుకోలేదు, కంప్లైంట్ ఏం లేదు యాక్చువల్లీ? లేదు, ఇంకా కంప్లైంట్ ఏం లేదు. ఓకే, అంటే వీళ్ళు జాతీయ ఎస్సీ కమిషన్ కి ఇచ్చిండ్రు, ఎస్సీ కమిషన్ అడిషనల్ డీజీపీకి ఇచ్చిండ్రు, నోటీస్ ఇచ్చారు, సిబిఐకి కూడా నోటీస్ ఇచ్చారు. ఏమేమి చర్యలు తీసుకున్నారు మాకు నివేదిక పంపించారు. ఇప్పుడు ఈయన భార్గవ్ అనేటాన్ని ఇప్పుడు మళ్ళీ డ్యూటీలో నడుస్తున్నారా సార్? డ్యూటీ అంటే మొన్నటి నుంచి లీవ్ లో ఉన్నాడు. 2 కానిస్టేబుల్ అంటే ఇప్పుడు లీవ్ లో ఉన్నాడు. తన పర్సనల్ గా కానీ మన వైపు నుండి కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ తరపు నుండి కానీ ఎటువంటి చర్యలు అనేది ఏం ఎఫెక్ట్ లేదు అసలు ఇప్పటి వరకు? లేదు, ఎఫెక్ట్ లేదు. ఏమైందంటే ఆ మధ్యలోనే మేము ఏసీబీకి ఇచ్చుడుతో ఆ ఏసీబీ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఏసీబీ వచ్చింది మాదేవి అని, ఆమె కూడా ఇచ్చినాం అన్ని ఎవిడెన్స్ ఇట్లా అన్ని ఇచ్చినాము. సీరియస్ గా అయితే ఆమె వచ్చి 1 వీక్ అయితే లేదు, ఇంకా 1 వీక్ ఏమో అవుతున్నట్టున్నది. సీరియస్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది. కేసు అయితే బుక్ చేయలేదు, ఇంకా కేసు బుక్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ వాళ్ళు వీళ్ళని రమ్మని చెప్పడము, కేసు బుక్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఏ రకంగా చూసినా తన తప్పు అని 100% రుజువైంది. ఇంకొకటి ఇంత తప్పు చేసి ఇన్ని అంటే కంప్లైంట్ తీసుకున్నా కూడా తాను యథావిధిగా డ్యూటీ చేస్తున్నాడు, లేదంటే తాను ఇష్టానుసారంగా సెలవులు పెట్టుకొని తన వ్యక్తిగత జీవితం బాగానే ఉన్నది. ఎఫెక్ట్ అయిన వాళ్ళకు ఏ న్యాయం జరగలేదు. సో ఇప్పుడు మా సంస్థ తరఫున మేము మాత్రం ఒక చర్య తీసుకోవాలనుకుంటున్నాం. మేము కంప్లైంట్ రేజ్ చేస్తామా ఏ రకంగా అనేది మేము డిస్కస్ చేసి మేము చర్య తీసుకుంటామండి. ఇప్పుడు మహేందర్ గారు ఎక్కడ ఉంటారు, ఏ ఊరు? సైదాపూర్. రైట్. ఓకే సార్, నాకు తన పిక్స్ అంటే తను కొట్టినప్పటికీ కానీ రక్తస్రావం జరిగింది, ఆయన దెబ్బల పిక్స్ ఉంటే ఏమన్నా మేము కలెక్ట్ చేసుకొని మేము ఖచ్చితంగా ముందడు వేయాలనుకుంటున్నాం దీని గురించి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు సార్. ఆల్మోస్ట్ ఇంకో 2-3 డేస్ నెల అవుతున్నది. యాజ్ ఎ కామన్ పర్సన్గా ఈయన బరాబర్ డ్యూటీ చేసుకుంటూ ఉంటే ఆయన దెబ్బలు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంకేమైనా మెదడుకి ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పరిస్థితి ఏంది, అసలు న్యాయం ఎక్కడ స్టార్ట్ అయిందా జరగడం? ఎవరు సీరియస్గా వర్క్ చేస్తున్నారు అంటే సీరియస్గా వర్క్ చేస్తే ఎన్ని రోజులు ఎందుకు అవుతుంది అసలు? అయితే అది ఇప్పుడు ఆపరేషన్ చేసుకోకపోతే అది లైఫ్ టైం మొత్తం కూడా ఆ చెవులు వినబడుకుంటుంటే ప్రమాదం ఉందని చెప్పాడు. కంప్లీట్ డ్యామేజ్ అయింది ఇంటర్నల్గా.
అరే రే. ఓకే సార్, మీరు మహేందర్ గారి నెంబర్ పంపండి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.